విద్య ఆరోగ్య రంగాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యమిస్తూ విద్యార్థుల సమగ్ర వికాసానికి టీటీడీ కృషి చేస్తుందని చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. తిరుపతి మహతి కళాక్షేత్రంలో నిర్వహించిన ప్రతిభా పురస్కారం 2026 కార్యక్రమంలో ఈవో ముద్దాడ రవిచంద్రతో కలిసి పాల్గొన్నారు. 10 ఇంటర్లో ప్రతిభ కనబరిచిన ఎస్వీ జూనియర్ కళాశాల, శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాలతో పాటు టీటీడీ స్కూళ్లకు చెందిన 147 మంది విద్యార్థులను సన్మానించారు. వారికి 5 గ్రాముల వెండి డాలర్, మొమెంటో, ప్రశంసాపత్రం అందజేశారు. క్రమశిక్షణతో కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధిస్తామని విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. జీవితాన్ని మార్చే శాశ్వత సంపద చదివేనని, దాన్ని ఎవ్వరూ హరించలేరని ముద్దాడ రవిచంద్ర అన్నారు. ఒక అద్భుతమైనటువంటి డిఈఓ మనకున్నారు, ఒక అద్భుతమైనటువంటి జేఈఓ గారు శరత్ గారు ఉన్నారు, మహా అద్భుతమైనటువంటి ఈఓ మనకు ముద్దాడ రవిచంద్ర గారు ఉన్నారు. వీరి ముగ్గురు ఆధ్వర్యంలో 33 కాలేజీలు, సుమారు 20,000 మంది విద్యార్థుల భవిష్యత్తు ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దుతారనేటువంటి నమ్మకం నాకుంది. ముగ్గురు కూడా పాజిటివ్ నేచర్ ఉన్న వ్యక్తులే. మీరందరూ కూడా క్రమశిక్షణతో విద్యను అభ్యసించి వాళ్ళ యొక్క కోరికలను నెరవేరుస్తారని చెప్పేసి నేను కోరుకుంటూ, మీ అందరికీ మా యొక్క ఆశీస్సులు. భారతదేశంలోనే అత్యుత్తమ విద్యా వ్యవస్థల్లో ఒకటి అయిన శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఢిల్లీలో ఉంది. అదేవిధంగా మన తిరుపతిలో కూడా అన్ని విద్యా వ్యవస్థలు అదే స్థాయికి తీసుకెళ్లగలిగే శక్తి సామర్థ్యాలు మనకి ఉన్నాయి. దానికి కావలసిన అన్ని వసతులు ఇప్పుడు ఉన్న పాలక మండలి సమకూర్చడానికి అనుకూలంగా ఉంది. పిల్లలందరికీ మనవి, దయించి ఈ సమయాన్ని సద్వినియోగపరుచుకుని జీవితంలో ఉన్నత స్థానానికి రావాల్సిందిగా మనవి. మీరు 10 మందికి మంచి చేయాలనుకుంటే అన్నింటికన్నా సులభమైన మార్గం విద్య.